హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు. దాంట్లో మాజీ ముఖ్యమంత్రి అప్పటి కాంగ్రెస్ ఉన్న ఏకైక స్టార్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కూడా ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో, జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ పేరుని ఎవరు చేర్చారు? గత అనేక సంవత్సరాలుగా వైఎస్ఆర్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చిందని, సొంత పార్టీ నేతపైనే కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగిందంటూ వైఎస్ జగన్ ఆరోపణలు చేసిన మాట తెలిసిందే. వైఎస్ఆర్ పార్టీ కూడా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఎస్కు ద్రోహం చేసిందనే విమర్శించింది, ఆరోపించింది. మరి ఈ పేరును, వైఎస్ఆర్ పేరును ఎవరు చేర్చారు? అస్సలు కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదట. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పేరును చేర్చడం లేదట. ఎలా తెలుసంటారా? ఇది నేను చెప్తున్న మాట కాదు. వైఎస్ షర్మిల, సాక్షాత్తు వైఎస్ఆర్ తనయ, అసలు ఈ కేసులో తన తండ్రి పేరును జగన్ కారణంగానే చేర్చారని, జగన్కు చెందిన న్యాయవాది వైఎస్ఆర్ పేరును ఈ కేసులో చేర్చారంటూ ఆమె బాంబు వేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల రోజు రోజుకు జగన్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. జగన్ అవినీతిమయమైన రాజకీయం నడిపిస్తున్నారని, ప్రభుత్వం అంతా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిల తాజాగా తన ఎన్నికల ప్రచార సభలో ఎవరు ఊహించని బాంబు వేశారు. తన తండ్రికి కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం ద్రోహం చేయలేదని, అది సాక్షాత్తు ఆయన కొడుకే ద్రోహం చేశాడని, జగన్ను తప్పించేందుకే, ఈ కేసు నుంచి జగన్ను తప్పించేందుకే జగన్ న్యాయవాది, జగన్ తరపు న్యాయవాది వైఎస్ఆర్ పేరును ఈ కేసులో చేర్చారని, ఇప్పుడు ఆయన రాజకీయ లబ్ధి పొందారని, జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా కొనసాగుతున్నారంటూ తన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ షర్మిల పెద్ద బాంబే వేశారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. వైసీపీ అధినేతగా జగన్, కాంగ్రెస్ పార్టీ అధినేతగా వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేసుకోవడం సహజం. బాడీ వేడి విమర్శలతో ఎన్నికల రాజకీయం బాగా వేడెక్కింది. కానీ వైఎస్ఆర్ పేరును జగన్ అక్రమాస్తుల కేసులో ఎవరు చేర్చారనే అంశం మీద ఇప్పుడు షర్మిల వేసిన బాంబు ఆంధ్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సాక్షాత్తు కన్న కొడుకుకు చెందిన న్యాయవాది కోర్టు అనుమతితో వైఎస్ఆర్ పేరును చేర్చారంటూ షర్మిల చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇది నిజమేనా? కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్కు ద్రోహం చేయలేదా అంటూ జనంలో చర్చ బయలుదేరింది. చర్చ మొదలైంది. అందరూ ఇప్పుడు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో షర్మిల వేసిన బాంబు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఆంధ్ర ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు షర్మిల బాంబు ప్రధానాంశంగా మారిపోయింది. జగన్ తరపు నుంచి ఎన్ని ఎదురుదాడులు జరుగుతున్నా వైఎస్ షర్మిల మాత్రం తగ్గేదే లేదంటూ రెచ్చిపోతున్నారు. జగన్పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు చంద్రబాబును విమర్శిస్తూనే, చంద్రబాబును బీజేపీని ఏకిపారుస్తూనే, తన సొంత అన్న అయిన జగన్పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జగన్ విమర్శలు, షర్మిల ప్రతి విమర్శలు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. జనం ఈ కుటుంబ తగాదాను, ఈ కుటుంబ రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ ఇది మరింత ఊపందుకుంది. ఎన్నికల్లో ఎవరు లబ్ధి పొందుతారో, ఎవరు నష్టపోతారన్నది కొంతకాలం వేచి చూడాల్సిందే.